హాయ్ అందరికీ, వెల్కమ్ టు మేము ట్రెక్ తెలుగు. నా పేరు రాజు. రీసెంట్గా మనం దారకొండ వెళ్ళాం. ఒక 15 మంది మనుషులు తీసుకెళ్ళాను. అంతా ఘాట్ రోడ్. అందులో కొన్ని వీడియోస్ తీశాను. అంటే డ్రైవ్ చేసి నేనే కాబట్టి మొత్తం తీయడం అవ్వలేదు. కొన్ని వీడియోస్ తీశాను. కంపల్సరీ మన డెవలప్మెంట్ యూజ్ అవుతుంది. అలాగే మన ఇంటి గుర్తు కాడ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో చూడండి, తప్పగా నచ్చుతుంది. అలాగే ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా రన్నింగ్లో వీడియోస్ తీస్తుంటాం. డాష్బోర్డ్ మీద పెట్టి అది ప్రతిదీ అప్లోడ్ చేస్తుంటాము. తప్పు చూడండి. కొత్త వాళ్ళు అయితే మన జర్నీ వచ్చి తుని నుంచి దారకొండ అంతా ఘాట్ రోడ్డే. తుని నుంచి నర్సీపట్నం వరకు ప్లైన్ ఉంటుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు. ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా ఘాట్ రోడ్డే. మన నైట్ అంతా బండి తోలాలి. అందుకు నేను స్పెంటర్ ప్లస్లు అలాగే చిన్న రోబో బ్యాగులు తీసుకున్నాను నిద్ర రాకుండా నవ్వడానికి. అలాగే బఠానీలు కూడా తీసుకున్నాను. ఈ నైట్ జర్నీకి చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ నేను ఏ అలవాటు లేదు నాకు పెద్దగానే, అందువల్ల నేను బఠానీలు నవ్వుతుంటాను నైట్ పూట ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు. డీజిల్ వచ్చి నేను ఫుల్ ట్యాంక్ చేయించాను. ఎందుకంటే మనం వెళ్ళేది కొత్త ప్లేస్ కాబట్టి అక్కడ డీజిల్ ఉంటుందో లేదో తెలియదు. ఎవరైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. తుని నుంచి నైట్ 11:30కి బయలుదేరాను. జర్నీలో ఉన్నాను. ఇదంతా నైట్ కాబట్టి ఆపోజిట్లో ఏం వెహికల్ రావట్లేదు. మళ్ళీ వెళ్ళడానికి కట్ట చాలా సింపుల్గా ఉంది. కానీ మంచు పడితేనే బాధ. మంచు పడేటప్పుడు ఓన్లో ఎప్పుడు ఇలా ప్లేస్కి వెళ్ళేటప్పుడు జీపీఎస్ ఆన్లో ఉంచుకోవాలి. పైకి వెళ్ళిన తర్వాత ఫోన్ నెట్వర్క్ పడదు. అది జీపీఎస్ ఆన్లో ఉంటే తెలుస్తుంది. అలాగే రూట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. రోడ్లు కట్టిన ఇక్కడ సింపుల్గా దారకొండ దగ్గర వరకు వెళ్ళిపోయాం. ఇప్పుడు టైం చూస్తే 5 అవుతుంది. మంచు మాత్రం చాలా గట్టిగా పడుతుంది. కనిపించట్లేదు. ఆపోజిట్లో వెహికల్ వచ్చినా ఇది అంచనాగా వెళ్ళడం వస్తుంది. అందుకే పక్కన ఆపుకున్నాను. మంచు తగ్గింది అది వెళ్దామని. అరగంట ఆగాను, అయినా మంచు ఏం తగ్గట్లేదు. చూడండి, నేనే కనిపించట్లేదు ఫోన్లోనే. మన బండి పక్కన ఆపాను. ఇంకా తగ్గిలో లేదని జర్నీ స్టార్ట్ చేశాను. మేము దారకొండ ఊర్లోకి వచ్చాం. అప్పటికి వర్షం పడుతుంది. కింద రూమ్లు అవి ఉంటాయంటే కిందకు వచ్చాం. కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే గుడి దగ్గరలోనే రూమ్లు ఉంటాయి, అక్కడే రెడీ అవ్వండి, కిందకి రాకండి. అలాగే ఎవరైనా కోల్డ్ కాడ తీసుకుందాం అంటే స్టార్టింగ్లోనే ఒక 10 కిలోమీటర్ల దగ్గరలోనే ఊర్లు ఉంటాయి, అక్కడ తీసుకోండి. గుడి దగ్గర ఏ కోల్డ్ కాడ ఉండవు. ఓన్లీ కొబ్బరికాయలు అలాగే పూజ సామాన్లు దొరుకుతాయి. ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. రూట్ ఏం బాగాలేదు, వర్షానికి పాడైపోయింది. పెద్ద పెద్ద గోతులు కూడా నాకు తెలిసి చిన్న చిన్న కార్లు 5 తొక్కున్న కార్లు అయితే గొట్లలో తెగిలేస్తూ ఉంటాయి. ఈ బస్సు అయితే చాలా సీనియర్ డ్రైవర్లా ఉన్నాడు. మన బండి రావడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. మనం ఇలాంటి ఘాట్ రోడ్లోకి వచ్చినప్పుడు జీపీఎస్ పనిచేయదు. కంపల్సరీ బోర్డులు ఉండాలి. ఈ సైడ్ అయితే పెద్దగా బోర్డులు లేవు. అలాగే ఫోన్ నెట్వర్క్ అట్టలేదు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తేనే రావాలి. తెలియని వాళ్ళు వస్తే చాలా ఇబ్బంది పడిపోతారు. అటు రాబోయి నైటు మనం వస్తాం, ఎవరు ఉండరు, ఎవరిని అడగాలో తెలియదు, చాలా ఇబ్బంది పడిపోతాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే కూడా తీసుకురండి. దారకొండ కదా ఇల్లు వచ్చేద్దాం కదా అనుకుంటే ఏదో సొందులోకి పోతాం, మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇక్కడ డీజిల్ గట్రా ఎక్కడో ఒక దగ్గర తప్పించి ఎక్కడ డీజిల్ దొరకట్లేదు. ఎక్కడైనా లూజ్ దొరికితే తప్పించి బంకుల్లో పెద్దగా ఇక్కడ బంకులు పెద్దగా లేవు. అంటే ఇలా సీలేరు రూట్లోనే మళ్ళీ సీలేరు వెళ్తేనే సీలేరులో బంకు ఉంటుంది. ఈ దారకొండ నుంచి సీలేరు దగ్గరికి ఒక 20 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గరికి ఉండేలా ఉంది. 25 కిలోమీటర్లు కంపల్సరీ ఉండేలా ఉంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా నీట్గా ఉంది. దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ బాగా మంచు పడడం వల్ల ఇక్కడ లొకేషన్ సరిగ్గా కనిపించట్లేదు. అలాగే వర్షం కూడా పడుతుంది ఇక్కడ.
తల్లికి చాలామంది మొక్కుకుంటారు, అలాగే కోళ్ళు కూడా కోసుకుంటారు. ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే నిజం అవుతాయని చెట్లు అయితే చాలా పెద్దవి ఉన్నాయి. చూస్తే మనకు షాక్ అయిపోతాం, అంత పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ఈ వాటర్ వచ్చి కొండల నుంచి వస్తుంది. ఇక్కడ స్నానాలు చేస్తారు అందరూ. వాటర్ అయితే చాలా నీట్గా ఉంది. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది తాగడానికి. ఈ గుడి చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా ఉంది. చెట్టు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడైతేనే. అలాగే ఇది లోన గుడి, దారాలమ్మ తల్లి గుడి. నేను తీసుకొచ్చిన వాళ్ళు వంట చేస్తున్నారు. ఇంకా మళ్ళీ మనం భోజనం అయిపోయింది, అది వెళ్ళిపోవడమే. అలాగే గుడి దగ్గరలో ఆంజనేయం బొమ్మ, అలాగే అల్లూరి సీతారామరాజు గారి బొమ్మ ఉంది. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ బొమ్మ అయితేనే. అలాగే ఈ ఆర్చ్ పైన పూల డెకరేషన్ చేసే ఆర్చ్కి పైన దారాలమ్మ తల్లి బొమ్మ ఉంది. ఎంతో దూరం నుంచి వస్తుంటారు ఈ తల్లికి దండం పెట్టుకుందామని. మేము రిటర్న్ బయలుదేరిపోయాం. అంతా గోతులు. నైట్ వచ్చేటప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను ఎలా ఉందో. సేమ్ మన బండి వెళ్ళేటప్పుడు ఏదో టాటర్ సౌండ్ వస్తుంది పెద్ద సౌండ్లతోటి. ఈ రూట్ అంతా సింగిల్ రూట్ కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్ళాడిది. ఇలా దారి పొడుక్కి రకరకాల చెట్లు, రకరకాల పాదులతో ఉంది. అలాగే ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు. అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే మంచు పడిపోతుంది, అప్పటికే ఎండగాస్తుంది. ఇలాంటి రోడ్డు ఉంటే నైట్ జర్నీ కొత్త వాళ్ళు అయితే చేయకండి, అలా ఇబ్బందిగా ఉంటుంది. పగల టైంలోనే జర్నీ చేస్తే సింపుల్గా ఉంటుంది కొత్త వాళ్ళకి అయితే. మెయిన్ రోడ్ ఎక్కేసాం మనం. ఇక్కడి నుంచి రూట్ అంతా షాపు ఉంటుంది. అలాగే మన వెళ్ళే దారిలో పైనాపిల్, అలాగే పనసకాయలు, చెలక్కాయలు చాలా చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. ఎవరైనా ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోండి, బాగా తక్కువ రేట్లో ఉన్నాయి. దగ్గరలో ఇల్లు కానీ ఏం కనిపించట్లేదు, అన్నీ దూరంగా ఉన్నట్టున్నాయి. నైట్ అయితే చాలా రిస్కే, ఎక్కడ ఆగిపోయినా ఏమొస్తుందో తెలియదు. మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చీకటి పడకముందే ఘాట్ రోడ్ దిగిపోవాలి. అప్పుడు ఈ ప్లైన్ రోడ్లోకి మనం ఇంటికి ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. ఘాట్ రోడ్ కాబట్టి చీకట్లో బేగా కనిపించవు రోడ్లు కట్టిన ఇక్కడ. దారకొండలో 4:30 బయలుదేరాను సాయంత్రం. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. 10 గంటలకు వచ్చాను. వాళ్ళు దింపేసి ఇంకా మా ఊరు వచ్చాను. ఉంటాను మరి. అంతటితో వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో వస్తాను. కంపల్సరీ వీడియో బాగుంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన పల్లెటూరులోని అందరు పడుకునే, కుక్కలు మాత్రం పడుకోవు. ఎవరైనా బళ్ళు వేసుకొచ్చినా అలా వెనకాల పడుతుంటాయి. వీళ్ళు సెక్యూరిటీ ఊరికైతే